నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. జూన్ 14కి నీ ధారే నీ కథ అనే మూవీతో మన ముందు ఒక అమేజింగ్ కాన్సెప్ట్ తోటి ఈ మూవీ అయితే రాబోతుంది. మరి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ వంశీ గారు, ప్రొడ్యూసర్ తేజస్ గారు అండ్ యాక్టర్ సురేష్ గారు. వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఈ ప్యాషన్ కెరీర్ మీద ఎన్నో ఇయర్స్ నుంచి నడుస్తుంది, కానీ ఒక ఆన్ ద స్పాట్ ఒక మంచి థాట్ ప్రాసెస్ తోటి ఒక మూవీ అయితే రాలేదు. అంటే లైక్ ఈ కాన్సెప్ట్ మీద తీసుకోవడానికి. సో అసలు ఈ స్టోరీ ఐడియా కాన్సెప్ట్ ఎలా వచ్చింది వంశీ గారు? ప్యాషన్ కెరియర్ అనేది ఇప్పుడే కాదు, ఇట్ విల్ బీ అ సబ్జెక్ట్ దట్ విల్ స్టే రెలవెంట్ ఫర్ ఎవర్, ఎప్పటికీ అన్నా. సో అసలు ఈ ఐడియా వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ దట్ ఫేజ్ వేర్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్, లక్కీలీ నా ప్యాషన్, నా కెరియర్ రెండు సేమే. సో వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఆన్ దట్ జర్నీ ఇట్ వాజంట్ యాజ్ ఈజీ. ఎంత ప్లాన్ చేసినా ఏం చేసినా ఇట్ ఇజంట్ ఈజీ టు జస్ట్ ఓకే నేను ఇది చేద్దాం అనుకుంటున్నా చేసేస్తాను అంటే అంత ఈజీగా అవ్వదు అది. అండ్ ఫర్ సమ్ రీజన్ అది అలా ఉండిపోయింది ఆ ఫీలింగ్ నాతో. అండ్ ఐ వాజ్ లైక్ దీన్ని చాలామంది లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో దే విల్ రిలేట్ టు ఇట్. సో దాన్ని ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ షో ఇట్ ఇన్ అ ఫన్ వే. చాలా లైక్ yeah, it's a very real emotion, real thing that happens to every single person on this world. So let's talk about that అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. సో కమింగ్ టు సురేష్ గారు, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నామండి. ఫస్ట్ నేను వెళ్ళక ముందు అంటే సురేష్ గారు ఉన్నారు ఈ మూవీలో అని మా టీంతో డిస్కస్ చేస్తుంటే వాళ్ళు అన్నారు అసలు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు అన్ని ఇయర్స్ నుంచి, ఆ గ్లామర్ అడగమన్నారు. ప్లీజ్ మీ ఫిట్నెస్ కానీ సీక్రెట్ గోల్స్ ఏంటి చెప్పండి కాస్త. అప్పుడప్పుడు మూడ్ వస్తుంటుంది నాకు. సో ఐ సడన్లీ డిసైడ్ టు చేంజ్ మై సెల్ఫ్. ఎందుకంటే జాపనీస్ వర్డ్ ఒకటి కైజన్ అని ఉంది, కాన్స్టెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ హౌ అవర్ లైఫ్ షుడ్ బి. ఎందుకంటే ఒక 10 రోజులు వరుసగా అద్దాల మొహం చూసుకుంటే ఎక్కడో చిన్న మనం బెటర్గా అవ్వచ్చు కదా, ఎందుకు మనం ఇట్లాగే ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. సో నేను హీరోగా స్టాప్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం నుంచి విలన్ అవుదాం అనుకొని నేను బాడీ బిల్డింగ్ అంతా చేశాను. ఆ తర్వాత ఫాదర్ రోల్స్ ఎక్కువ రావడంతో కొంచెం రిలాక్స్ అయిపోయి సరే కొంచెం వెయిట్ అంతా వేయడం జరిగింది. సడన్గా ఒకరోజు నేను రోల్స్ కోసం నేను ఇట్లా తయారైనా లేకపోతే లేజినెస్ వల్ల తయారైనా, సో లేజినెస్ కట్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్లో చూద్దామని చెప్పి హెల్తీ లివింగ్ కోసం ఐ స్టార్టెడ్ ట్రయింగ్ డైటింగ్ అన్ను, న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్. ఐ వర్క్అవుట్ అబౌట్ 3.5 hours a day. ఇంతకుముందు 5 hours ఉండేది, ఇప్పుడు 3.5 hours వచ్చింది ఎవ్రీడే. అంటే 6 days a week. సండే ఈజ్ మై చీట్ డే. సో యా, ఇట్స్ హెల్దియర్ లివింగ్ అండ్ వాచింగ్ వాట్ యూ ఈట్, దట్స్ ఆల్. ఓకే, సో మీరు అన్నారు కదా లైక్ హీరోగా స్టార్ట్ చేసి విలన్ రోల్స్ చేయాలనుకున్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టిక్ రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫాదర్ రోల్స్లో అయితే చాలా రోల్స్లో చూస్తున్నాము. మరి ఈ స్టోరీ అంటే లైక్ ఆ హుక్ పాయింట్ ఏంటి ఈ స్టోరీలో మీకు ఐ షుడ్ డూ దిస్ రోల్ అనిపించింది? అంటే నా రియల్ లైఫ్తో కొంచెం రెసనేట్ అయిందండి. ఎందుకంటే మా సన్ పేరు నిఖిల్, అందరూ వచ్చి తను హీరో అవ్వాలి బాగున్నాడు కదా అది ఇదని మాట్లాడినప్పుడు నేను తనతో పర్సనల్గా మాట్లాడి వాట్ ఇస్ ఇట్, వాట్ యూ వాంట్ టు డూ అంటే, నేను క్రౌడ్స్ అంత కంఫర్టబుల్ లేని డాడీ, నన్ను వదిలేస్తే బెటర్ ప్లీజ్, నీ దారి నీ కథ, నా దారి నా కథ అన్నాడు. సరే ఓకే ఫైన్, దట్స్ గుడ్. ఐ మీన్ వాట్ ఎవర్ యూ చూస్ ఇస్ ఫైన్, ఐ విల్ సపోర్ట్ యూ 100% అన్నాను. నాకు డైరెక్టర్ గారు నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు ఆల్మోస్ట్ సేమ్ మాటలు వినపడ్డాయి. సో ఐ థాట్ ఫైన్, ఐ విల్ బీ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అని నాకు కొంచెం నమ్మకం వచ్చి తప్పకుండా చేస్తానని చెప్పాను. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు నాకు యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ రాలేదు. ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అ క్యాజువల్ హ్యాపీ గో లక్కీ ఫాదర్. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు పిల్లల మీద. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, వాట్ ఎవర్ హీ లవ్స్ టు డూ, లెట్ హిమ్ డూ ఇట్ అన్నదే రెజనేట్ అయింది నా డైలాగ్స్లో కూడా. సో ఐ కైండ్ ఆఫ్ లవ్డ్ ప్లేయింగ్ ద రోల్. ఇట్స్ మోర్ ఆఫ్ మీ. అండ్ అది కొంచెం డైరెక్టర్ గారు ఎంకరేజ్మెంట్ వల్ల, మేము మాట్లాడుకోవడం వల్ల దాన్ని ఇంకా క్యాజువల్ చేసుకొని కొడుకుని బడ్డీ అని పిలవడాలు ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకొని, సో ఇట్ బికేమ్ స్లైస్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ప్యాషన్ కెరియర్ అనేది రెండు వేరు వేరు కానక్కర్లేదండి. ఇప్పుడు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు చాలామంది ఐటీ కంపెనీలు పెట్టుకొని లేకపోతే బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీ ఇన్ ది యూఎస్ అంతా. ఒకరిద్దరు నాకు ఫోన్ చేసి నేను రిటైర్ అయ్యాను, ఏదైనా వేషాలు ఉంటే చెప్పురా, నాకు మొదటి నుంచి నాకు అది ప్యాషన్, అది
బట్ నేను బికాస్ ఆఫ్ ప్రెషర్ తొందరగా నాకు పెళ్లి చేయడం వల్ల లేకపోతే పేరెంట్స్ వచ్చి నన్ను ప్రెషర్ పెట్టడం వల్ల ఐ హ్యాడ్ టు టేక్ అప్ ఎ జాబ్ అండ్ ఫైనలీ నాకు ప్రెషర్స్ అని తగ్గిపోయాయి, పిల్లలు పెళ్ళి అయిపోయింది. నవ్ ఐ వాంట్ టు ఫాలో మై ప్యాషన్ అంటే ఒరే యాదవ ఎప్పుడో చేసి రాసింది అది. ఎనీవే యూ కమ్ హియర్ అండ్ కీప్ ట్రయింగ్, మేబీ సంథింగ్ విల్ వర్క్అవుట్ అని చెప్పి అనడం తప్ప నేనేం చేయలేను. బట్ నేను పస్తులుండి నేను ఆఫీసుల చుట్టూ తిరిగి నేను ఆల్బమ్ రెడీ చేసుకొని ఒక 40-45 ఆఫీసులు తిరిగిన తర్వాత నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అది చాలా మందికి తెలీదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో యువర్ ప్యాషన్ యూ హ్యావ్ టు బి రెడీ టు డూ ఆల్ ది సాక్రిఫైసెస్ నెసెసరీ. సో మీరు అన్నారు కదా ఒక 40-45 టైమ్స్ తిరిగితే ఒక ఫస్ట్ ఛాన్స్ వచ్చింది అని. ఆ టైంలోనే అలా ఉంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీ హెస్ గ్రోన్ సో మచ్. అండ్ మూవీస్ పరంగా చూసుకుంటే థియేటర్స్లో ఓటీటీస్ వచ్చాక చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆఫ్టర్ కమింగ్ ఓటీటీస్ థియేటర్స్లో మూవీస్ రన్ అవ్వడం కానీ. సో ఇప్పుడు కూడా అంత ఛాలెంజింగ్ అంటే ఒక మీరు యాజ్ ఈ మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్లీ కొత్త ఫేసెస్ రావడము లైక్ కొత్త డైరెక్షన్ కానీ. సో ఇండస్ట్రీకి ఇది చాలా ఛాలెంజింగ్ థింగ్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే రావడానికి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే అండి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కడో మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొంచెం సేఫ్టీ చూసుకుని అతను 1-2 సినిమాలు చేశాడు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, మనకి టైం ఎక్కువ అవుద్ది, లేకపోతే మనకి బడ్జెట్ ఎక్కువ అవుద్ది, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకి మనకి రిలేట్ అవ్వదు సినిమా అనే భయాలు ఎక్కువ తయారయ్యి కొత్త వాళ్ళతో సినిమాలు చేయడాలు తక్కువైపోయింది. బట్ ఒక సైడ్ ఓటీటీ అటువంటి ప్లాట్ఫామ్లు మనకి ఎక్కువైపోయి దానివల్ల ఎక్కువ టాలెంట్ రాగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వంశీ లాంటి డైరెక్టర్ గారు లెట్స్ డూ విత్ అ న్యూ టీమ్, లెట్స్ డూ విత్ అ వైబ్రెంట్ టీమ్, సో దట్ లెట్స్ డూ సంథింగ్ న్యూ అనేది వాళ్ళ దృక్పథం. అండ్ ఐ కంప్లీట్లీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే తెలియని ముఖాలు స్క్రీన్లో ఉంటే మీకు ఎట్లా రిలేట్ అవుతారంటే క్యారెక్టర్ పరంగా రిలేట్ అవుతారు. అంతేగాని ఆ సినిమాలో అది చేశాడు కదా, ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ లుక్ ఉంది కదా, ఇక్కడ కూడా నెగిటివ్గా ఉంటాడేమో, ఇటువంటివి ఏమి లేకుండా ఒక అద్దంలాగా ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్తో ఆ ఫేస్ని కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ అ బ్రిలియంట్ మూవ్. నన్ను అడిగితే వంశీ గారు ఇట్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే ఒక న్యాచురల్ సినిమా షుడ్ నాట్ హ్యావ్ ఎనీ షాడో ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ప్లస్ నేను చాలా ఫాదర్ వేషాలు వేసాను కాబట్టి కొంచెం మంచి ఫాదర్లు కూడా వేసాను, ఏదో ఫాదర్లు వేసాను బట్ మంచి ఫాదర్లు వేసాను. అండ్ ద డైలాగ్స్ ఆల్సో హెల్ప్ అండ్ సమ్హౌ నేను న్యాయం చేయగలిగానేమో అని నా ఫీలింగ్. సో వాట్ ఎవర్ ఐ డూ, మేము సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎందుకంటారంటే మేము వీ సపోర్ట్ ద ఫిల్మ్, వీ సపోర్ట్ ద మెయిన్ క్యారెక్టర్స్, వీ సపోర్ట్ ద నరేషన్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఎంత బాగా సపోర్ట్ చేసామనేదే మా క్వాలిఫికేషన్ తప్ప మొత్తం అందరం తోసేసుకొని నేను బాగా చేశాను, నేను మూడు నిమిషాలు డైలాగ్ చెప్పాను, అది కాదు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. హౌ వీ టేక్ ద స్టోరీ ఫార్వర్డ్. దానికి ఐ థ్యాంక్ వంశీ గారు ఫర్ చూసింగ్ మీ టు ప్లే ద ఫాదర్ క్యారెక్టర్ అండ్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్. ఐ స్టిల్ రిమెంబర్ యాక్చువల్గా సురేష్ గారితో ఫస్ట్ కాల్ సార్ ఏంటంటే నేను వంశీ ఇంకా మురళీ రైటర్ కార్లో కూర్చున్నాం. సో మేము ప్రిపేర్ అవుతున్నాం, ఇప్పుడు సురేష్ గారు కాల్ ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఏవేవి చెప్పి సార్ని ఇంప్రెస్ చేయాలి, ఏవేవి చెప్తే వాళ్ళకి నచ్చుతాయి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో మనం పక్కా ప్రిపేర్ అయి ఉండాలి, కొంచెం అటు ఇటు చెప్తే మళ్ళీ నచ్చకపోతే వద్దంటారు. మాకేమో డెస్పరేట్గా వి కుడ్ సీ సురేష్ గారు ఇన్ దట్ రోల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇది ప్రిపేర్ చేస్తుంటే వంశీ వచ్చేసి డోంట్ స్ట్రెస్ అవుట్, విల్ టెల్ ద కంటెంట్, మన స్టోరీ చెప్దాం చాలు. ఇప్పటిదాకా మనకు అదొకటే వర్క్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వాట్ ద ఫిల్మ్ ఈజ్ అనేదే చెప్పాము అని చెప్పి వంశీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. కాల్ ఎండ్ అయిన తర్వాత యాక్చువల్గా సార్ ఆ కాల్లో నేను కూడా ఉన్నా సార్, సైలెంట్గా కూర్చున్నాం అక్కడ కార్లో. సో ఇని సార్ వాజ్ లైక్ యా దిస్ ఈజ్ రియలీ గుడ్, ఐ లైక్ ఇట్ అని చెప్పారు. తర్వాత సార్కి నచ్చిన పాయింట్స్ కొన్ని మళ్ళీ తిరిగి సార్ చెప్తే అది ఇంత కాన్సన్ట్రేట్ చేసినారు, మనం ఇవన్నీ విన్నామేమో అనుకున్నాం కదా, కానీ మేము చెప్పిన స్టోరీ తిరిగి మళ్ళీ ఇన్ పాయింట్ సార్ మళ్ళీ చెప్పి ఇవన్నీ నచ్చాయి, విల్ డూ ఇట్ అన్నారు. అబ్బా వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ షాప్ దగ్గర అనుకున్నారా. సో అంటే లైక్ యాజ్ లైక్ సురేష్ గారు చెప్పారు, వంశీ గారు చెప్పారు, వర్కింగ్ విత్ ద న్యూ ఫేసెస్ ఇస్ అంటే కొంచెం ఛాలెంజ్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు ద ఫిలిం కాబట్టి. సో మీకు అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెంబర్స్ ప్లేస్ ద రోల్ యాజ్ ఫర్ ద ప్రొడ్యూసర్. సో మీకేమనిపించింది లైక్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫేసెస్ కానీ టు దిస్ న్యూ కాన్సెప్ట్? సో ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫేసెస్ అంటే యాక్చువల్గా నెంబర్ గేమ్లో మనకి ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉంటాయి, కొత్త వాళ్ళు కదా కొంచెం చిన్నగా ఉంటుంది, ఎలా ఉంటుందో తర్వాత చూద్దాంలే అనేది ఉంటుంది. ఆ షెల్ని బ్రేక్ చేయడం మాకు చాలా క్రూషియల్ స్టెప్గా తీసుకొని వీఆర్
పుట్టింగ్ ద ఫిల్మ్ మార్కెటింగ్ ఇన్ దట్ వే యాక్చువల్గా. స్టార్టింగ్లో వి డిడ్ ఎ టీడియస్ ఆడిషన్ అనమాట. అంటే వి థాట్ నోన్ ఫేస్ అయినా అన్నోన్ ఫేస్ అయినా కూడా క్యారెక్టర్ని జస్టిఫై చేస్తే ఓకే, నోన్ ఫేస్ అయినా కూడా మాకు నో ఇష్యూస్ ఉండే, కానీ జస్టిఫై చేయలేదు. ఈ క్యారెక్టర్స్ ఈ రోల్స్ ప్రాపర్గా అరే వీళ్ళు చేస్తే ఇంకా ఆర్గానిక్గా ఉంటుంది ఫిలిం చూడడానికి. ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం చూడడానికి బాగుంటే 1 or 2 days టైం తీసుకున్న థర్డ్ డే నుంచి ఇట్ విల్ పికప్ అనే కాన్ఫిడెన్స్తో వి వెంట్ ఫార్వర్డ్. అంటే ముందు మీరు అనుకున్నారు కదా వేరే ఫేసెస్ అంటే ఆల్రెడీ నోన్ పీపుల్ని, అంటే ఎవరైనా ఉన్నారు ఆల్రెడీ నోన్ వాళ్ళని ఆడిషన్కి తీసుకోవడం కానీ స్టోరీ నరేట్ చేయడం కానీ? అంటే అది నాకు తెలిసి ఇట్ వోంట్ బి ఫేర్ అనుకుంటా, వచ్చి బాగాలేదు అని చెప్పి. అంటే ఇట్ డిడెంట్ వర్క్అవుట్. బాగాలేదు ఇన్ ద సెన్స్ సెట్ అవ్వలేదు అంతే. ఈవెన్ దేనో ఒకవేళ సెట్ అవ్వకపోతే 100% చేయము అని చెప్పి. ఇప్పుడు నోన్ పీపుల్ ఆడిషన్ పిలవడం అనేది మనకి ఇంకా రాలేదు. ఐ మీన్ నరేట్ చేయడం అది అంటే ఆడిషన్ ఇస్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. నేను దానికి నో అను. నేను ఆడిషనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎంతవరకు వాళ్ళు ప్లే చేయగలరు అనేది ఇంపార్టెంట్. హాలీవుడ్లో అయితే నోన్ పీపుల్ని కూడా పిలుస్తారు ఆడిషన్ చేయడానికి. నేను ఐఎమ్ ఓపెన్ టు ఆడిషన్స్ యాజ్ లాంగ్ యాజ్ యూనో ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ నేను ఆడిషన్ చేస్తున్నాను, దీనికి నేను బాగా చేయగలను అన్న ధైర్యం ఉంటే డెఫినెట్గా ఐల్ గో ఆన్ ఆడిషన్. వెరస్ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తెప్ప అనే ఒక కాన్సెప్ట్ ఉంది, పడవ అనే కాన్సెప్ట్ ఉంది, పెద్ద నావా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో సినిమా అనేది మీరు చేసేది తెప్ప లేకపోతే పడవ లేకపోతే నావా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మూడింటికి కావాల్సింది సముద్రం కావాలి, ప్లస్ అట్ సేమ్ టైం ఆ వెయిట్ ఎంతమంది తూగగలరు అనేది. ఇప్పుడు ఇటువంటి సినిమాలకి మనకి ఎంత వెయిట్ తూగగలరు, ఎంతవరకు మనకి ట్రావెల్ చేయగలరు, ఎంతవరకు మనతో అడ్జస్ట్ అయిపోగలరు అనేది ఇటువంటి బడ్జెట్ సినిమాలు చూసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా చూసుకున్నప్పుడు టైం వేస్టేజ్ ఉండకూడదు, ఎకానమీ వేస్టేజ్, డబ్బులు వేస్టేజ్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మనకి ఎఫర్ట్ వేస్టేజ్ ఉండకూడదు. సో ఇవన్నీ వచ్చి ఎక్కడో ప్రాపర్గా కుదిరే అని నా ఫీలింగ్ ఈ సినిమాకి. ఎందుకంటే మేము వర్క్ చేయడం ఫైర్ లాగా వర్క్ చేసాం. మార్నింగు 6-6:30 వరకు పోతుంది అనుకుంటే 4:30కే మనం అనుకున్నది ఫినిష్ చేసాం సార్ ఈరోజు అని ఆయన నోటి కూడా నేను వింటుంటే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. బికాస్ దట్ మీన్స్ వీఆర్ ఆన్ షెడ్యూల్. హెడ్ ఆఫ్ షెడ్యూల్ వదిలేయండి, ఆన్ షెడ్యూల్ ఇట్సెల్ఫ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అదే మీరు ఒక నావా అనుకోండి, ఎక్కువ స్టార్స్ని పెట్టుకున్నా, వాళ్ళతో పాటు వచ్చే పక్క వాద్యాలు పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళ క్యారవాన్లు అవి ఇవి అన్నీ కలుపుకున్నా కూడా దానికి ఏం పెద్ద ఫరక్ పడదు. బట్ ఇటువంటి తెప్పకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి కళ్ళ ముందు కనపడే ఒక రెవెన్యూ కానీ అవి కానీ ఒక లిమిటెడ్ రెవెన్యూ కనపడుతుంది. ఇది బాగా ఆడితే మనకి ఇంత వస్తుంది అనే ఒక రెవెన్యూ కనపడుతుంది. ఆ రెవెన్యూ నుంచి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని ఓకే మనం ఇంతలే చేసుకుంటే బెటర్ అనేది మనం ప్లాన్, అది ప్రాపర్ ప్లానింగ్. సో ప్లానింగ్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరిని మాత్రం నేను తప్పు పట్టలేను. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ ప్లాన్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ కన్సీవ్డ్, ప్రీ షెడ్యూల్డ్ ఫిల్మ్స్ నేను వర్క్ చేయడం చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక టీంలో వర్క్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు సార్ ఇలా చేద్దాం సార్ అంటే ఓకే సార్, ఇలా చేద్దాం సార్ ఓకే సార్, 5 నిమిషాలు రెడీ కావాలి సార్ ఓకే సార్, మీకు 10 నిమిషాలు టైం ఉంది సార్ ఓకే. సో అట్లా ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి నేను వాళ్ళతో అడ్జస్ట్ చేయడం నాకు ఈజీ అయింది. సార్ మీరు ఒక 1/2 hour వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో నేను కనుక్కొని వస్తానంటే మనకే డౌట్లు వస్తాయి. 1/2 hour నేనేం చేస్తాను, ఎందుకు నన్ను కూర్చోబెట్టాను, ఇవన్నీ. బట్ వాళ్ళ క్లారిటీ ఉండడం వల్ల, నా క్లారిటీ ఇవ్వడం వల్ల నేను కూడా ఓకే ఇది ప్రాసెస్, ఇది సమాచారం, అండ్ I was able to be part of this and was able to help this. ఇట్లా నా సిన్సియర్ రిక్వెస్ట్, నాలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇటువంటి ప్రొడక్షన్స్ కూడా కోఆపరేట్ చేసి నావకి ఎట్లా చేస్తారో చేయకుండా ఈ తెప్పకి ఎలాగ చేస్తూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎగ్జాక్ట్లీ సినిమా ఇండస్ట్రీ ఇంకొంచెం బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇద్దరు సైడ్ నుంచి అచీవ్ చేసామంటే టీమ్ ఎక్సలెన్సీ కూడా అలానే డెలివరీ అయింది, క్యాస్ట్ నుంచి కూడా సేమ్ అదే సపోర్ట్ వచ్చింది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సార్ తిరిగి సెట్ అయిపోయి వెళ్ళిపోతుంటే, నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కార్ దగ్గరకు వస్తుంటే, ఈ టైం గ్యాప్ కూడా వేస్ట్ చేయకు, ఐ డోంట్ మైండ్ గో, నేను వెళ్తానులే, నో నీడ్ టు బీ ఫార్మల్, వెళ్ళు నేను వెళ్తాను, నువ్వు అట్లీస్ట్ ఈ 5 minutes ఆల్సో యూటిలైజ్ ఫర్ యువర్ వర్క్ అన్నారు. సో అక్కడ ఐ ఫెల్ట్ హ్యాపీ, అమ్మ ఏం సార్ ఇంత ఫ్రీగా ఉన్నారు పట్టించుకోరు, ఓకే నేను వెళ్ళి నా వర్క్ నేను చేసుకునేటోళ్ళు. మొదటి నుంచి బిల్డప్ కోసం నేను నెవర్ బీన్ మచ్ ఆఫ్ బిల్డప్. ఎందుకంటే నేను యాక్ట్ చేసేటప్పుడు హీరో గారు అని పిలిస్తే ఏం రేపు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పుడు క్యారెక్టర్ గారు పిలుస్తారా అని అడిగాను. సో లైఫ్లో ఏది శాశ్వతం కాదండి. సో ఇవన్నీ కృత్రిమమైన ఇవన్నీ ఐ డోంట్ నీడ్ దెమ్. వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం, మన రూమ్ ఏదైనా అడుగుతాం, ఆ రూమ్లో వెళ్ళి రెడీ అవుతాం, అయిపోయిన తర్వాత మేకప్ తుడిచేసుకొని మనం వెళ్ళి బండిలో కూర్చొని వెళ్ళిపోతాం. సో ఇది చాలు మనకి.
ఈ మధ్యలో వచ్చి సార్ని వచ్చి రిసీవ్ చేసుకున్నారు, సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చారు, ఇవన్నీ బిల్డప్లు ఎందుకండి? వాట్ ఈస్ స్టార్డమ్ టు యూ? స్టార్డమ్ ఈజ్ అ గ్రేట్ డే ఆఫ్ షూటింగ్ ఫర్ మీ. ఆ రోజు బ్రహ్మాండంగానే సీన్స్ చేసాం. ఆ రోజు ఏదో దేవుడి దేవల్ల ఆ లైట్ మ్యాన్లు, లైట్ ఆఫీసర్లు అందరూ చప్పట్లు కొట్టారు డైలాగ్ చెప్పిన దానికనంటే దట్ ఈస్ ఫర్ మీ స్టార్డమ్. సో స్వీట్ ఆఫ్ యూ. సో ఈ మూవీలో మీకు అట్లా మెమరబుల్ సీన్ కానీ మెమరబుల్ అంటే ఇన్సిడెంట్ కానీ మీకు గుర్తుందా? నాకు బ్రహ్మాండమైన సీన్ తగిలిందండి. మొత్తం ఆ బర్డ్ కేజ్ బ్యాక్గ్రౌండ్లో తీశారు, అది 3 నిమిషాల డైలాగు. సో నేను మొత్తానికి సీనియర్ ఆర్టిస్ట్ అంటే దాంట్లో ఒక మంచి ఉంది, ఒక చెడు ఉందండి. సీనియర్ ఆర్టిస్ట్ అంటే అందరూ చుట్టూ కొంచెం మర్యాద ఇస్తారు. సీనియర్ ఆర్టిస్ట్లో చెడు ఏంటంటే ఆయన చెప్పేస్తాడండి డైలాగ్, అనకు చిన్న ధైర్యం ఉంటుంది. మనకి ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అది మనం సార్ ఉండండి సార్ నేను రిహార్స్ చేసుకొని చెప్తాను సార్ అని కొంచెం, ఎందుకంటే ఓ 2 టేకులు దాటిందంటే ఏం సీనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేడు అని చాలా ఈజీగా తేల్చేస్తారు. కాబట్టి మనం ఒడి దగ్గర పెట్టుకొని యాక్ట్ చేయాలి. మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనం ఆ భయాలు కూడా మనసులో పెట్టుకొని అయినా భీకరంగా మనం రెడీ సార్ అని అంటాం. మనం ఈ టైంలో నాకు ఆ డైలాగ్కి భయంకరమైన విలన్లు తగిలారండి. చుట్టుపక్కల ఉన్న పావురాళ్ళు, నెమళ్ళు, పైన ఎగిరే ప్లేన్లు, ఎందుకంటే సింక్ సౌండ్. సింక్ సౌండ్ అంటే లైవ్ సౌండ్లు రికార్డ్ చేస్తారు. నాకు ఇది ఈ డైలాగ్ అయిపోయటానికి ఓహో ఇది బ్రహ్మాండంగా వచ్చిందంట అని శబ్దం వస్తుంది. సార్ 1 more సార్ అంటారు డైరెక్టర్ గారు. సో మొత్తానికి ఎట్లాగో ఫినిష్ చేసాం. బట్ ఐ లైక్ దట్ సీన్, ఎందుకంటే ఒక కొడుక్కి చెప్పకుండా ఒక అడ్వైస్ చెప్పడం అన్నమాట ఆ సీన్. సో ఇట్ ఈస్ ఈ దారి అయితే ఇది, ఈ దారి అయితే ఇది, నువ్వు ఏ దారి ఎంచుకుంటావు నీ ఇష్టం అని మాట్లాడే ఒక సీన్. ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ పాయిగ్నెంట్ డెప్త్ ఉన్న సీన్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ సీన్స్ దట్ ఐ డిడ్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. ఐ సీరియస్లీ థింక్ ఈజ్ గాట్ అ లాంగ్ జర్నీ అహెడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ అ గ్రేట్ కెరియర్. అండ్ ఆ కెరియర్లో నేను కూడా ఆయనతో పాటు కూడా నేను వెళ్తానని నా దృక్పథం, నా ఫీలింగ్ అండ్ మై ఆశ. అండ్ ఎందుకో నాకు ఆ సీన్లో ఎక్కడ కృత్రిమం అనే పాయింట్ ఎక్కడా నాకు అనిపించలేదు. ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్ ఫ్లోడ్. అండ్ ప్లస్ మధ్యలో ఆయన చేసిన మీరు ఇక్కడ కూర్చుంటారు, మీరు ఇక్కడ లేస్తారు, మీరు ఇక్కడ భుజం మీద చేస్తారని చెప్పడం కూడా నాకు ఇట్ వెంట్ విత్ ద సీన్, ఇట్ కైండ్ ఆఫ్ జెల్డ్ విత్ ద సీన్. సో నేను మిగతా సీన్స్లో నేను లేను, కానీ మిగతా కూడా ఇంతే కేర్ తీసుకొని ఉంటాడని నా ఫీలింగ్. ఐ హ్యావ్ ఫీలింగ్ that this film will do very well with people who are looking for reality, looking for a slice of life. And మన జీవితం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, మన పేరెంట్స్ కూడా మనల్ని ఇలా ఎంకరేజ్ చేసి మనకి ఇంత ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ప్రతి యువకుడికి, యువతకి అని అన్ని నా ఫీలింగ్. ఆర్ట్ సైడ్ ఫేవరెట్ సీన్ చెప్తారు కదా, నేను ప్రొడక్షన్ సైడ్ నుంచి చెప్తాను సార్తో. ఏంటంటే ఒక సీన్ ఉంది, మామూలుగా యూజువల్గా ఇడ్లీ చట్నీ తినాలి, చట్నీ తిన్నట్టు యాక్ట్ చేయొచ్చు, కానీ మనది సింక్ సౌండ్ తింటుంటే ఎగ్జాక్ట్ సౌండ్ కూడా అక్కడ క్యాప్చర్ అవుతుంది. సో సార్ నిజంగానే తినాలి. నాకేమో టెన్షన్ అనమాట. ఆల్రెడీ 8 times సార్ పాపం నిజంగా చట్నీ ఆ సీన్లో ఎక్కువ చట్నీ తినాలి, యాక్చువల్గా 8 times తిన్నారు. నేను వచ్చి అరే ఒక మనిషికి ఇది పాసిబుల్ కాదు, మళ్ళీ ఇంకా సీన్ అంటున్నారు, ఇక్కడ చట్నీ అయిపోతుంది అంటే చట్నీలో వాటర్ కలిపేసినా కూడా సార్ చల్తా ఇవ్వు అని చెప్పి పాపం. తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు, అది నాకు చెప్పలేదు, నా వరకు డెలివరీ అవ్వలేదు. కానీ తర్వాత నేను అడిగాను సార్ అసిస్టెంట్, నేను ఓకేనా సార్ అంటే, అది మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేసామండి. అది మధ్యాహ్నం 12కి ఒక మోస్తరుగా తయారైంది. 4 గంటలకు ఎట్లా తయారైందంటే పులిసిపోయిన ఇడ్లీ, పాడైపోయిన చట్నీ. ఎందుకండి అంటే మధ్యాహ్నం 1 గంటకి ఎక్కడ ఇడ్లీలు దొరుకుతాయండి మనకి. సో నేనేమో ఆ ఫస్ట్ టేక్లో భీకరంగా తినేస్తూ డైలాగులు మాట్లాడేసి అన్నాను. ఇప్పుడు మళ్ళీ అది వేరే యాంగిల్కి వచ్చేసరికి అదే చేయాలి మరి. సో నాకు ఇట్లా అయిపోయింది కడుపు. నాకు ఆ టైంలో ఆల్రెడీ పొట్ట కొంచెం ఉండింది. అట్లీస్ట్ ఒక 14 సార్లు తింటానండి. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ టైంలో ప్రొడక్షన్లో మేము ఒక 10% 20% తగ్గిన అంటే ప్రొవైడ్ చేయడంలో ఆ క్వశ్చన్ సార్ ఇచ్చారు, పర్లేదు ఇట్స్ ఓకే ఐ విల్ పుష్ ఇట్ అని చెప్పి ఆ రోజుకి పని అయితే ఫినిష్ చేశారు, ఏం ప్రాబ్లం లేకుండా 6 o'clockకి ప్యాక్ అయ్యేటట్టు. సో దట్స్ హౌ వీ అచీవ్డ్. ఇట్స్ 2 way. వాళ్ళ ఎక్సలెన్సీ మా ఎక్సలెన్సీ రెండు మీట్ అయ్యాయి కాబట్టి అంటారు. సో అంటే సింక్ సౌండ్ తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది, అంటే వాట్ ఈస్ దట్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ సింక్ సౌండ్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం? పర్సనలీ సింక్ సౌండ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ప్రాసెస్ బికాజ్ చాలా న్యాచురల్గా వస్తుంది. బికాజ్ ఇప్పుడు ఒక యాక్టర్ ఒక సెట్లో ఉన్నారు అంటే
ఎవ్రీథింగ్ ప్లేస్ అ రోల్. అక్కడ వచ్చే సౌండ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఒక డబ్బింగ్ స్టూడియోలో అనేది. బికాస్ ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు they're playing off the other actors, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్, ఆ సెట్ ఒక సర్టన్ ఇస్తుంది అనమాట, ఆరా అండ్ దట్ సౌండ్ అండ్ దట్ డైలాగ్ డిక్షన్ అవన్నీ వస్తుంది. ఇప్పుడు మనం అవన్నీ తీసేసి నీట్గా వేసి రూమ్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఆ సీన్ చూపించి యాజ్ ఇట్ ఇస్ అలా చెప్పండి, యాజ్ ఇట్ ఇస్ అలా చెప్పండి, ఇలా చెప్పండి అంటే ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. దట్ న్యాచురల్ అనేది కష్టం చాలా రెప్లికేట్ చేయడం అనేది. So especially for this film, it is even more important that the sound also is very natural. బట్ చిన్న చిన్న సౌండ్స్ని కూడా క్యాచ్ చేసుకొని అన్ని సింక్రనైజ్ చేయడం isn't it tough? అంటే నాట్ రియల్లీ, ఐల్ బి వెరీ ఆనెస్ట్, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత టెరబుల్ ప్రాసెస్ కాదు సింగ్ సౌండ్ అనేది. ఇట్స్ జస్ట్ ఇట్స్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ టెక్నికల్ టీమ్ they'll work with all those అనమాట to give you what you want. దీనికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. నాగార్జున గారికి తమిళ సినిమాలు నేను డబ్బింగ్ చెప్తాను, అరవింద్ స్వామి గారికి తెలుగు సినిమాకి తెలుగులోకి డబ్బింగ్ చెప్తాను. ఈ మధ్య బొమ్మ నిరానికి ఒక ప్రాజెక్ట్ డబ్బింగ్ చెప్పాను నేను. సింక్ సౌండ్ ఒక విధంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక తెలియని ఒక కృత్రిమం వస్తుంది మన డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియాలిటీ యాడ్ అవుద్ది. అది లేకుండా ఉండాలంటే ఫ్రీగా మనం సెట్లో మాట్లాడతాం. ఆ 100% అనేది ఎంత బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అయినా కూడా ఆ 195 అవుద్ది మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఇది మాత్రమే కాకుండా మెయిన్ ఆర్టిస్ట్ ఒక 3-4 వదిలేస్తే మిగతా వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులను పెడతారు. డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళ గురించి నేను తప్పు చెప్పను, కానీ వాళ్ళకి అలవాటైంది ఏంటంటే, అమ్మ కాఫీ తాగుతారమ్మా అనేది కొంచెం అలవాటైంది. సో మనం షూటింగ్లో అమ్మా కాఫీ తాగుతావా అని అనడం పోయి అమ్మ కాఫీ తాగుతా అని స్టార్ట్ అయిపోతే ఎక్కడో ఒక చిన్న కొడుతుంటుంది, ఒక ఎక్కడో ఇదేదో ఫాల్స్ నోట్ కొడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో అందుకే డబ్బింగ్ చెప్పడానికి కూడా జనరల్గా సినిమా ఆర్టిస్టులను పిలిపించుకుంటారు. సార్ మీరు ఈ హీరో చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు పుష్పకు కూడా హిందీలో చెప్పింది వచ్చి మన హిందీ హీరోనే చెప్పాడు, శ్రేయాస్ తల్పడే చెప్పాడు. సో దానివల్ల మీకు లైఫ్ వచ్చింది, న్యాచురాలిటీ వచ్చింది. హా మై పుష్ప హో అంటే అది వెంటనే దొబ్బుండేది. సో అందుకే ఇన్ ఎ వే ఐ ప్రిఫర్ సింక్ సౌండ్, బికాస్ మనం పెట్టే 100% యాక్టింగ్లో కానీ వాయిస్లో కానీ దట్ ట్రాన్స్లేట్స్. ఎక్కడ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటాను చూడండి, జనరేషన్ లాస్ అంటాను చూడండి, అది ఉండదు. ఇట్స్ వెరీ ఒథెంటిక్. ఆ చిన్న నోట్స్ పట్టుకుంటాం, లైక్ అవి ఓన్లీ ఇక్కడ క్రియేట్ అవుతుంది, బికాస్ అవి మళ్ళీ రీక్రియేట్ చేయలేము. చిన్న జీర కానీ ఏది కొంచెం హై పిచ్ వెళ్ళినప్పుడు, లేకపోతే చిన్న డైలాగ్ మధ్యలో దగ్గు రావడం కానీ, ఇవన్నీ వచ్చి దే యాడ్ సో మచ్ టు ది న్యాచురాలిటీ. దే మ్యాటర్ ఎస్పెషలీ వెన్ యూర్ లిస్నింగ్ టు ఇట్. మనం తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతాము, బికాస్ దీస్ లిటిల్ థింగ్స్ మనం రెప్లికేట్ చేయలేము. చాలా అటెన్షన్ టు డీటెయిల్ అవన్నీ అనమాట. బికాస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, నేను మధ్యలో ఐ కుడ్ టేక్ అ బ్రేక్ ఇన్ హౌ ఐమ్ టాకింగ్ అన్న, అవి డబ్బింగ్లో పోతాయి. యూ కాంట్ డూ దట్ బికాస్ అట్లా ఆల్వేస్. సో మీరు అన్నారుగా డబ్బింగ్ కూడా చేశారని, ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఎవరైనా హీరోకి చేస్తున్నారు, ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్స్లో ఏమైనా చెప్పగలిగినట్టు ఏం లేవు ఇప్పుడు. అంటే ఎనీథింగ్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత నేను మాట్లాడాలి, కానీ రైట్ నౌ ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో మీకోసం మా టీం అంతా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, వెరీ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్ మీకోసము. ఓకే, జస్ట్ మీరు లైక్ సో మెనీ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన యాక్ట్రెస్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీకు జరిగిన ఒక మెమరబుల్ మూమెంట్ కానీ, లేకపోతే వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ. సో టు బిగిన్ విత్ చిరంజీవి గారు. పెద్దనే వన్ వర్డ్ అంతే. ఓకే. వెంకటేష్ గారు. స్వీట్ హార్ట్. బాలకృష్ణ గారు. డిఫరెంట్. యూనిక్ అంటారు, అన్స్టాపబుల్. జగపతి బాబు గారు. డార్లింగ్. మీనా గారు. క్యూట్. సౌందర్య గారు. ఎవర్ గ్రీన్. రమ్యకృష్ణ గారు. పవర్ హౌస్. టాలెంట్. పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. సిమ్రన్ గారు. డాన్సర్. వెరీ గ్రేట్. వాట్ అ గ్రేస్ఫుల్ డాన్సర్, మై గాడ్. సో ఇవంతా అంటే ఈ యాక్ట్రెసెస్లో అంటే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ మీకు ఏమైనా గుర్తుంది అంటే, మళ్ళీ ఫ్యూచర్లో కూడా వచ్చినా కూడా ఎప్పుడు ఆ గుర్తుండిపోతుంది, ఆ బాండ్ కానీ ఆ మెమరీ కానీ అంటే? నేను ఐ ఆల్వేస్ థాట్ వెంకీ వచ్చి సెట్లో వేసే తను జోక్ వేస్తాడు కానీ తను నవ్వడు.
సో బట్ కడుపబ్బు నవ్వుకుంటుంటాం మనం. ఆల్వేస్ థాట్ వెంకటేష్ వచ్చి అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, దాన్ని ఎవరు ఎందుకు టచ్ చేయలేదు అనే నా ఫీలింగ్ నాకు ఉండేది. బట్ F2 చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే తన నిజమైన కామెడీ టాలెంట్ బయటకు వచ్చింది. ఐ లవ్డ్ F2. ఓకే, సో నెక్స్ట్ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి. యాక్టర్కి కావాల్సిన లక్షణంలో అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే సిగ్గు లేకుండా ఉండడం. హెసిటెన్స్. ఎక్కడ సిగ్గుపడ్డం అనేది ఉండకూడదు. ఐ లవ్ విజయ్ సేతుపతి ఫర్ దాట్. ఎందుకంటే అంత పొట్టెడున్నా కూడా, అంత బాడీ పెద్ద మస్కులర్ బాడీ లేకపోయినా కూడా, ఆ బేర్ బాడీతో ఆ కాన్ఫిడెంట్గా నడుస్తుంటే విలన్ అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది. చూడండి, హ్యాట్స్ ఆఫ్. హీరో కూడా అండి, హీరో కూడా ఇట్లా ఉండాలనిపిస్తుంది. అవును. ఆయన యాక్షన్లో అవును, అతను యాక్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్ కనిపిస్తాడు మనకి విజయ్ సేతుపతి కనిపించడు. సో ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. ఓకే, ఎన్టీఆర్ గారు. నా భూతో నా భవిష్యత్. ఎందుకు అలా వచ్చింది? ఇంతకు ముందు అట్లాంటి యాక్టర్ లేడు, తర్వాత ఇంకో యాక్టర్ అట్లా ఉండడు. ఓకే, సో చాలామంది వెయిట్ చేస్తున్నారు దేవర కోసం కూడా. యా, రామ్ పోతినేని గారు. పటాకా. ఇక్కడ ఉంటాడు. ఈజ్ లైక్ లైవ్ వైర్. ఐ లవ్ దట్ ఎనర్జీ. ఓకే, సిద్ధార్థ్ గారు. టాలెంట్, అమేజింగ్ టాలెంట్. తను సింగర్, యా, రైటర్, స్టోరీ రైటర్, డైరెక్టర్, యాక్టర్. సో అన్ని మిళితమైన ఒక టాలెంట్, పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, రౌండెడ్ టాలెంట్. ఓకే, అజిత్ గారు. అజిత్కి నేను డబ్బింగ్ మాట్లాడాను తెలుసా. అజిత్ ఫస్ట్ సినిమా తమిళ్లో హీరోగా చేసినప్పుడు నేను డబ్బింగ్ మాట్లాడాను. నేను ఆ వాయిస్ విని డైరెక్టర్ని అడిగాను, ఏమిటి సార్ ఇది, అతని వాయిస్ అంత బాగుంది కదా, నన్ను మాట్లాడమంటున్నారంటే కొంచెం ఎక్కడో నార్త్ ఇండియన్ ఫీల్ ఉందని. అంటే నేను ఏం మాట్లాడలేక సరే ఓకే చెప్పిన తర్వాత అజిత్ డబ్బింగ్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, నువ్వు కొంచెం కన్విన్స్ చేసి ఉండొచ్చు కదా అంటే, సార్ ఆయన ఎండలేదు సార్ మాట, అయినా మీరు బాగా మాట్లాడండి సార్ చాలా అన్నాడు. ఆ తర్వాత సినిమా పెద్ద హిట్ అయింది. తిరుపతి దర్శనానికి వెళ్తున్నప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను, తను దర్శనం చేసుకుని తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను కౌలించుకొని, సార్ సినిమా హిట్ అయింది సార్, మీరు నా కోసం బాగా మాట్లాడారు సార్, నేను సిగ్గుపడుతున్నాను నీకు మాట్లాడిన దానికి, నిజంగా నీకు మీద దయచేసి నువ్వే మాట్లాడంటే, లేదు సార్ నేను అగ్రిమెంట్లు రాసుకున్నాను సార్, అగ్రిమెంట్ నేనే మాట్లాడతాను సార్. సో ఇట్లా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అజిత్ ఇస్, అతను కంపేర్ చేయకూడదు కానీ ఇంకో రజనీకాంత్ అండి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అతని రేంజ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది అజిత్ గారి. దట్ ఈస్ అజిత్. ఓకే, సో లాస్ట్లీ నాగార్జున గారు. నాగార్జున తను మోడల్, యాక్టర్, ఏ కోణం చూసినా అందంగానే ఉంటాడండి. అతను ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటాడు. అవును మరి మన్మధుడు. సో ఇండస్ట్రీకి ఉన్న గుడ్ లుకింగ్ పర్సన్లో నెంబర్ 1 తను, నెంబర్ 2 మహేష్ బాబు అనుకోవచ్చు. అంటే ఆ తరానికి నాగార్జున, ఈ తరానికి మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలో ఉంటే చాలా హిట్ అనే పరిస్థితి తయారైంది. కరెక్ట్, అదైతే డెఫినెట్గా. సినిమా చాలా బాగుంటే సూపర్ హిట్, కానీ ఉంటే మాత్రం హిట్. అది పక్క బాక్స్ ఆఫీస్లో అయితే కలెక్షన్ మామూలుగా ఉండదు. సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఇప్పుడు ఏమైనా అనుకున్నారు, ఇప్పుడు అప్కమింగ్ కానీ ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరితోటైనా వర్క్ చేయాలి, మిస్ అయింది ఆపర్చునిటీ, అట్లా ఏమైనా ఉందా? నాకు నానితో వర్క్ చేయాలి. ఓకే, ఎందుకంటే నాని ఒక్క సీను బస్సులో ఒక అతనితో జోక్ చేస్తున్నట్టు జోక్ చేస్తాడు, చూస్తే వాడికి ఏమో ఠారెత్తిపోతుంటుంది. అది ఏం సినిమా, వీలో. కరెక్ట్. ఓ మై గాడ్, నాకు దండం పెట్టాలనిపించింది నాకు ఆ సీను. జోక్ చేస్తాడు, ఆ తర్వాత బెదిరిస్తాడు, జోక్ చేస్తాడు, బెదిరిస్తాడు. ఐ థాట్ మై గాడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ నాని. ఇట్ ఈస్ 100% పొటెన్షియల్. నానిలో అంత మంచి యాక్టర్ ఉన్నాడు, బట్ ఇప్పటివరకు మనం అంత చూడలేదు. ఇంకా ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా చూడగలగాలి. ఆడియన్స్ కోసం కానీ నా కోసం కానీ వెయిట్ చేస్తున్నాను. ఆ పొటెన్షియల్ బయటకు రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాని చూసినప్పుడంతా బాయ్ నెక్స్ట్ డోర్ అని, కొంచెం అందంగా ఉంటాడు, స్వీట్గా ఉంటాడని, డైలాగులు బాగా చెప్తాడని, డాన్స్ బాగా చేస్తాడని, అమ్మాయిలు కొంచెం టెంప్ట్ అవుతారని అతను చూస్తే, ఇవన్నీ ఉంటాయి కానీ మనసులో. బట్ ఆ లోపల ఉన్న ఒక టాలెంట్ ఉంది, మామూలు టాలెంట్ కాదు. సో ఐఎమ్ వెయిటింగ్. ఓకే, నాని గారు ప్లీజ్, సురేష్ గారు కూడా వెయిటింగ్. సో ఎనీ మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం జస్ట్ గో అండ్ రాకెట్ అని చెప్పాలి. సో లాస్ట్లీ ఈ మూవీ గురించి మీ మాటల్లో ఆడియన్స్కి, సో బీయింగ్ ద ఫస్ట్ మూవీ మీ డైరెక్షన్లో కానీ మీ ప్రొడ్యూసర్, సో వాట్ యూ వాంట్ కమ్యూనికేట్ టు ద ఆడియన్స్? బేసిక్గా నేను ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అని బిలీవ్ చేస్తాను. ఈ ఫిలిం లీవ్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు, వ్యూయింగ్, లిజనింగ్లో దాన్ని
యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ మేము అచీవ్ చేయడానికి ట్రై చేసాం, పెట్టాం కూడా అక్కడ. సో కొన్ని ఫిలిమ్స్ ఓకే ఐ అండర్స్టాండ్, ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి, అందరూ వచ్చారు, కొంతమంది ఇట్లా ఫోన్లో చూస్తారు, కొంతమంది టీవీలో చూస్తారు, అమ్మ కిచెన్లో వండుకుని టీవీలో ప్లే చేసి ఇంటున్నాను రా సినిమా అంటది. కొంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తారు, కొంతమంది థియేటర్కి వెళ్ళినప్పుడు ఫోన్ వాడుతూ, ఈ మధ్య కొత్తగా చూసామన్నారు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ సినిమా చూస్తారు థియేటర్లో. సో అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దిస్ ఫిలిం ఒకవేళ మీరు అవన్నీ చేసుకొని చూసినా కూడా ఇట్ విల్ డ్రాగ్ యూ ఇంటూ ఇట్స్ స్పేస్. తీసుకొని ఒక అరే అనే ఎక్స్పీరియన్స్ని ఒకటి వదులుతుంది. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. నేను బిర్యానీ ఎంత బాగుంటుందని మీకు చెప్పినా ఒకలా ఉంటుంది, అది తింటే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. సో దిస్ ఫిలిం ఈజ్ లైక్ దట్. యూ వాచ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ టు నో. కరెక్ట్. బిల్డింగ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ చూసిన ప్రతి ఒక్కరికి ఇట్ విల్ ఫీల్ లైక్ at some point, at some character ni chusi they will feel like, oh yeah, that's me. 100% guarantee nenu istha, anyone who watches the film will feel like they will immediately relate to it. And adi does not have to be just with Arjun na lead ane ani kaadu, any single character they'll feel like, oh yeah, that's me. So ఎవరికన్నా వాళ్ళని స్క్రీన్ మీద చూసుకోవాలి అనే కోరిక ఉందంటే పక్కా దే విల్ ఫీల్ లైక్ ఎట్ సమ్ పాయింట్ దే విల్ సీ దెమ్సెల్వ్స్ ఆన్ స్క్రీన్ అన్నమాట. నాకు సిక్స్త్ సెన్స్ అంటూ ఒకటి ఉంది. నా ప్రెడిక్షన్ చెప్తాను ఈ సినిమా గురించి. ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, నాట్ మెనీ పీపుల్ ఆర్ టాకింగ్, ఇస్ ద మ్యూజిక్. నాకెందుకో ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రం ఇరగొడుతుందనే ఫీలింగ్ నాకు ఉంది. ఐ థింక్ ఇట్ విల్ బికమ్ ఎ హాంటింగ్ అండ్ అవేకనింగ్ అంటారు చూడండి. ఎక్కడో ఈ మ్యూజిక్ని మళ్ళీ మళ్ళీ మనం వినే పరిస్థితి తయారవుతుందని నాకు ఎక్కడో ఫీలింగ్. దట్ ఈస్ మై సిక్స్త్ సెన్స్. ఐ ఓపెనర్ అవుతుందని నా ఫీలింగ్. అది చెప్తే ఇన్ జనరల్ టైం ఇట్లాంటి సినిమాలు ఎందుకు ఇంకా రావడం లేదు, ఎందుకు ఇంకా ఎక్కువ సినిమాలు రావడం లేదు అనే ఫీలింగ్ ఈ సినిమా చూస్తే వస్తుంది అనేది నా ఫీలింగ్. నెంబర్ 3, జనరల్గా మాట్లాడితే ఒక పెద్ద సినిమా ఆడితే ఓ 10 నుంచి 20 కుటుంబాలు బాగుపడతాయి, కానీ ఒక చిన్న సినిమా ఆడితే మాత్రం మినిమం 100 కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకు తెలుసా? పెద్ద సినిమాలకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, పెద్ద కెమెరామెన్ కావాలి, ఒక పెద్ద ఎడిటర్ కావాలి, ఇట్లా పెద్ద పేర్లు కావాలి. కానీ ఒక చిన్న సినిమా ఆడిందంటే ఇవన్నీ కూడా పెద్ద పేర్లు అయిపోతాయి. వీటి వల్ల వీటి చుట్టూ ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, వీటి చుట్టూ ఉన్న ఒక సిస్టమ్ బలపడుతుంది. అండ్ ఈరోజు ఎట్లా తయారైందంటే లైట్ ఆఫీసర్ని అడుగుతున్నారు డైరెక్టర్, ఇంతకుముందు ఏ సినిమాకి వెళ్ళావు అని అంటే, లేదండి ఆ ఫలానా సినిమాకి ఆడింది కదా, బాగా ఆడింది కదా, అయితే నువ్వు ఈ సెట్లో ఉన్నావు, అయితే ఈ సినిమా కూడా ఆడుతుంది. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సక్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇన్ఫెక్షియస్. మొత్తం అంతా పాకిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఉన్న కొత్త వాళ్ళందరి టీం, కొత్త వాళ్ళందరికీ ఒక చిన్న ఉత్తేజం వస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు 5 మందిని ఎంకరేజ్ చేస్తే చాలు కదా. కరెక్ట్. ఇండస్ట్రీ విల్ గ్రో హ్యూజ్. ఎస్, అందుకే ఇట్లాంటి సినిమాలు ఆడాలి, ఇట్లాంటి సినిమాలు జనం ఆదరించాలి. అండ్ దీంట్లో ఉన్న కొంచెం మంచి అయినా సరే ఓ 10 మందికి చెప్పాలి, వచ్చి చూడండి అని చెప్పాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో చూసారు కదా, దట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ నీ ధారే నీ కథ. మంచి విజువల్ ట్రీట్, మ్యూజిక్ ట్రీట్, అంటే వినడానికి, చూడడానికి, స్టోరీ పరంగా చూసుకుంటే కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంట. సో లెట్స్ ఆల్ సపోర్ట్ దిస్ ఫిలిం. ఓన్లీ వాచ్ ఆన్ థియేటర్స్. దట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.